మెల్లగా లేచి బయటకు వెళుతుంది సీత. ఇది గమనించిన వీరసేనుడు, నేను చూస్తున్నది నిజమేనా? నా కళ్లను నేనే నమ్మలేకుండా ఉన్నాను. ఎంతో అమాయకంగా నాతో ప్రేమతో ఉండే సీత వ్రతంలో ఉన్నానని నమ్మించి మరొకరితో ఇలా చేస్తుందా అని అనుకుంటూ ముందుకు కదులుతుండగా ఆ యువకుడు ఒక మాంత్రికుళ్లా మారి ఇలా అంటాడు, చూడు సుందరి, ఇక ఇంటికి వెళ్ళు. రేపు మరలా ఇదే సమయానికి ఇక్కడికి రావాలి. ఇదంతా చూస్తున్న వీరసేనుడు ఇలా అనుకుంటాడు, ఎవరి యువకుడు ఎందుకు మాంత్రికుడిగా మారిపోయాడు? అసలేం జరుగుతుందో తెలుసుకోవాలి. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది లక్ష్మి. నేను చూస్తున్నా. ఎప్పుడు లేని ఆనందం, ఉత్సాహం మీలో కనిపిస్తోంది. ఇంతకీ కారణం తెలుసుకోవచ్చా? నీకు తెలియంది కాదు లక్ష్మి. ఎంతో కాలంగా పిల్లలు లేరనే బాధ నుండి ఇప్పుడు మనం బయటపడుతున్నాం. ఇంతకాలం ఈ ఊళ్ళో ఏ శుభకార్యం జరుగుతున్నా నీకు పిల్లలు లేరనే కారణంతో పిలవకుండా అవమానిస్తుంటే నువ్వు పడ్డ బాధను చూసి ఎంతో కుమిలిపోయాను. ఇక ఇప్పుడు ఆ బాధ లేదు. ఆ దేవుడు కరుణించి మనకు బిడ్డను ప్రసాదిస్తున్నాడు. అవునండి, ఇంతకాలం మన పడ్డ వేదనంతా చూసి ఆ దేవుడు ఈ వరం ప్రసాదించాడు. ఇక నుండి నన్ను అందరూ అన్ని శుభకార్యాలకు పిలుస్తారు. ఒక ఆడదానికి తల్లి కావటం కంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి? ఇక నుండి నాకు బిడ్డే ప్రపంచం. అంటే నీకు కొడుకు పుట్టగానే నన్ను కూడా పట్టించుకోవడం మానేస్తావన్నమాట. అలా చాలా కాలంగా పిల్లలు పుట్టలేదని బాధపడుతున్న ఆ దంపతులకు ఒకరోజు పండంటి ఆడపిల్ల పుడుతుంది. చూస్తుండగానే పెరిగి యుక్త వయసుకు వస్తుంది. ఓ రోజు ఒక పండితుడు దారిని వెళుతూ సీతను చూసి ఆగుతాడు. అమ్మా, నీ పేరేమిటి తల్లి? సీత. ఎవరు స్వామి మీరు? నేను దేశాటనికి వెళుతుండగా మీ అమ్మాయి కనిపించింది. ఈ అమ్మాయి జాతకంలో చాలా కష్టాలు పడుతుంది. కాని ఒక మహాగండం నుండి మొత్తం మానవ జాతినే కాపాడే ఊరి దేవత అవుతుంది ఈమె. మాకు లేకలేక పుట్టిన బిడ్డ. చాలా అల్లారముద్దుగా చూసుకుంటున్నామండి. అలాంటిది మీరిలా చెప్పడం చాలా బాధగా ఉంది స్వామి. అది ఆమె విధి నాయన. దాన్ని ఎవరూ తప్పించలేరు. మీరు బాధపడవలసిన అవసరం లేదు. నిశ్చింతగా ఉండండి. అంతా మంచే జరుగుతుంది అని వెళ్ళిపోతాడు. అలా పండితుడు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ తన కూతురు ఎలాంటి కష్టాలు పడబోతోందో ఏమో అనుకుంటూ ఆ తండ్రి అలా బాధపడుతూ ఉండగా సీత ఇలా అంటుంది, బాధపడకండి నాన్నా, ఆ పండితుడు చెప్పినంత మాత్రాన అవన్నీ నిజమవుతాయా ఏంటి? ఏమో తల్లి, నాకు మాత్రం చాలా దిగులుగా ఉంది. మీరేవీ దిగులు పడకండి. అమ్మా, నేను నీళ్ల కోసం వెళ్తున్నా. కొంచెం ఆలస్యం అవుతుందో ఏమో. నా కోసం ఎదురు చూడకుండా నువ్వు నాన్న భోంచేసేయండి. ఏంటి సీత, నీళ్ల కోసం అంత దూరం ఎందుకు వెళ్లటం? పక్క బజార్లో ఉన్న బావి దగ్గర తీసుకురావచ్చు కదా. అమ్మా, అక్కడ ప్రశాంతమైన పచ్చని చెట్ల మధ్య వాతావరణం ఎంత బావుంటుందో నీకు తెలీదు. అందుకే అంత దూరం వెళ్తున్నా. సరే, జాగ్రత్తగా వెళ్ళి త్వరగా రా. అలాగే అమ్మా, వెళ్ళొస్తాను అంటూ బిందె తీసుకుని వెళుతుంది సీత. అలా ప్రతిరోజు బిందె తీసుకుని దగ్గర్లో అడవిలో ఉన్న కొలను దగ్గరికి వెళ్లి స్వచ్ఛమైన నీళ్లు తీసుకువస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఆ గ్రామానికి తూర్పు దిశగా వీరసేనుడు అనే వీరుడు పాలిస్తున్న భైరవకోన అనే ప్రాంతం ఉండేది. ఆ దొర చాలా మంచివాడు, కాని చాలా మొండివాడు. తాను అనుకున్నది వెంటనే జరక్కపోతే విపరీతమైన కోపం వస్తుంది వీరసేనుడికి. ఓ రోజు అడవి మార్గం గుండా వెళుతుండగా దాహం వేసి కొలను దగ్గర ఆగుతాడు. అక్కడ సీతను చూస్తాడు. ఆహా, ఏమీ సౌందర్యం! ఇంత అందాల రాశిని నేనింతకుముందు చూడలేదు. ఎలాగో వివాహం చేసుకోవడానికి కన్యను చూస్తున్నాను కాబట్టి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని నా భార్యగా స్వీకరిస్తాను. ఇదిగో అమ్మాయి, ఎవరు నువ్వు? ఇక్కడెందుకున్నావు? నేను ఈ దగ్గర్లోని గ్రామంలో ఉంటానండి. నా పేరు సీత. మంచినీళ్ల కోసం ఇక్కడికొచ్చాను. నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. పద, వెంటనే నిన్ను వివాహం చేసుకుని మా భైరవకోన తీసుకెళ్తాను. వివాహమా? మీరెవరూ తెలియకుండా, మా తల్లిదండ్రుల అనుమతి తీసుకోకుండా మిమ్మల్నెలా వివాహం చేసుకుంటాను? ఎంత ధైర్యం నీకు? ఈ వీరసేనుడే వచ్చి నిన్ను వివాహం చేసుకుంటానంటే కాదంటావా? నన్ను పెళ్లి చేసుకోవాలని ఎంతమంది అమ్మాయిలు ఎదురు చూస్తుంటారో తెలుసా? అదంతా నాకు తెలీదు. మీరు స్వయంగా వచ్చి మీ గురించి మా తల్లిదండ్రులకు చెప్పి వాళ్లు ఒప్పుకుంటేనే మిమ్మల్ని వివాహం చేసుకుంటాను. తనకెవరైనా ఎదురు సమాధానం చెప్తే నచ్చని వీరసేనుడికి విపరీతమైన కోపం వస్తుంది. కాని తన కోపం వలన ఇంత సౌందర్యవతి దూరం అవుతుందేమో అని శాంతించి ఇలా అంటాడు. సరే సరే, నువ్వు కోరినట్టే మీ ఇంటికి వచ్చి మీ తల్లిదండ్రులను ఒప్పిస్తాను. కాని ఇప్పుడు కాదు. పొరుగుదేశపు శత్రువైన కాలకేయుడు నాకు సవాలు విసిరాడు. అతని సంగతి చూసి వస్తాను. అప్పుడు నీ తల్లిదండ్రులతో మాట్లాడి తీసుకువెళ్తాను అంటూ అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. అలా వెళ్లిన వీరసేనుడు కొంతకాలానికి చెప్పినట్టుగానే సీత ఇంటికి చేరుకుంటాడు. ఇంటి ముందు నిలబడి ఇలా పిలుస్తాడు.
సీతా, సీతా, బయటకురా, నీకోసం ఈ వీరసేనుడు వచ్చాడు అని అనగానే సీత తల్లిదండ్రులు బయటకు వస్తారు. ఎవరు బాబు మీరు? చూడటానికి గొప్పింటి వారిలా ఉన్నారు. ఎవరు కావాలి? నా పేరు వీరసేనుడు, భైరవకోనకు అధిపతిని. మీ కుమార్తెను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. భైరవకోన పేరు చెప్పగానే దాని చరిత్ర, వీరసేనుడి పరాక్రమం తెలిసిన సీత తండ్రి చాలా భయపడతాడు. మీరెవరో అనుకుని ఇలా మాట్లాడినందుకు నన్ను క్షమించండయ్యా. మీరు స్వయంగా నా కుమార్తెను కోరుకోవడం నా కూతురు అదృష్టం. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. తండ్రి మాటల్లోని భయం, కంగారు, వీరసేనుడు అడగ్గానే తన అభిప్రాయం కూడా అడగకుండా పెళ్లికి ఒప్పుకోవడం చూసి ఆశ్చర్యపోతుంది సీత. తండ్రి మాటకు తలవంచి వీరసేనుడితో వెళ్లిపోతుంది. మీరసలు మనిషేనా? లేక లేక కలిగిన బిడ్డను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న నా చిట్టి తల్లిని ఎవరో ముక్కు మొహం తెలియని వాడితో పంపిస్తారా? ఆ పండితుడు చెప్పి ఎన్నో రోజులు కూడా కాలేదు. ఇప్పుడు నా చిట్టి తల్లి ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో ఏమో. భయపడకుండా నేను చెప్పేది పూర్తిగా విను. అతను నువ్వనుకున్నట్టు సాధారణ మనిషి కాదు. తన ప్రాంతం వైపు కన్నెత్తి చూసిన ఎలాంటి శత్రువునైనా ఒంటి చేత్తో ఓడించగల పరాక్రమశాలి. ఇప్పుడు మనం అతని ఇష్టాన్ని కాదంటే మరు నిమిషంలో మనందరినీ అంతమొందిస్తాడు. నువ్వు సీత గురించి భయపడకు, తనకేం కాదు. అలా తన భార్యకు ధైర్యం చెప్తాడు. కాని ఒకవైపు మనసులో తన కూతురు అతని దగ్గర ఎలా బ్రతుకుతుందో అని తనలో తాను భయపడుతూ ఉంటాడు. ఇదిలా ఉండగా సీతను పెళ్లి చేసుకున్న మొదటి రోజే అత్యవసర పనిమీద పొరుగు రాజ్యం వెళ్లి 2 రోజుల్లో తిరిగి వస్తాడు వీరసేనుడు. ఆ మరుసటి రోజు రాత్రి ఆమె అందాన్ని స్వంతం చేసుకోవాలనే కోరికతో సీతను దగ్గరకు తీసుకుంటాడు. నిన్ను చూసిన రోజే నీలో నా మీద అంతులేని వ్యామోహం కలిగింది. ఇక ఆలస్యం చేయకుండా నా చెంతకురా. చూడండి, నాదొక చిన్న విన్నపం. తమరు దీర్ఘాయుష్యుగా ఉండాలని ఒక ప్రత్యేక వ్రతంలో ఉన్నాను. తమ చెంతకు రావాలంటే ఈ వ్రతం పూర్తవ్వాలి. అందుకు కొంత సమయం ఇవ్వండి. ఏంటి, నా ఆయుష్ కోసం వ్రతం చేస్తున్నావా? నీకు నా గురించి తెలీదు. ఈ పృథ్వీపై నన్ను పడగొట్టగల మనిషి ఇంతవరకు పుట్టలేదు. కాబట్టి నీకు ఆ భయం అవసరం లేదు. వెంటనే వ్రతం వదిలేసి నా చెంతకురా. ఒక్కసారి వ్రతం స్వీకరించి అది పూర్తవకుండా మధ్యలోనే వదిలేస్తే మీకు చాలా ప్రమాదం. నా భర్త బావుండాలని, నన్ను జీవితాంతం సంతోషంగా చూసుకోవాలని కోరుకోవడం తప్ప మీ భార్య కోరికను తీర్చడం మీ బాధ్యత కాదా? ఏమిటి ఈ కొత్త అనుభవం? ఎవరైనా నన్ను చూస్తేనే భయంతో అంత దూరం వెళ్తారు. ఇంతవరకు ఎవరూ నా దగ్గర చొరవ తీసుకుని ఇంత ప్రేమగా ముద్దుగా మాట్లాడింది లేదు. మొదటిసారి ఈమె అమాయకపు మాటలు నన్నెంతో సంతోషపెడుతున్నాయి. సరే అయితే, ఇంత అందాల సుందరి ప్రేమగా అడిగితే కాదంటానా? అలాగే కానివ్వు అంటూ తన గదిలోకి వెళ్లి పడుకుంటాడు. కేవలం పోరాటం, కోపం మాత్రమే తెలిసిన వీరసేనుడు సీత ప్రేమతో ఒక కొత్త మనిషిలా మారిపోతాడు. అమ్మయ్యా, ఎలాగోలా ఈ రోజుకి గండం గట్టెక్కింది. కాని ఇంకెన్ని రోజులు ఇలా తనని మోసం చేయగలను? తనని చూస్తుంటే చాలా బాధగా ఉంది అనుకుంటూ ఆమె కూడా వెళ్లి నిద్రపోతుంది. అలా కొంత సమయం తర్వాత వీరసేనుడు నిద్రలేస్తాడు. పక్కన సీత కనిపించకపోవటం చూసి ఇలా అనుకుంటాడు. ఈ సమయంలో ఎక్కడికెళ్ళుంటుంది? సీతా, సీతా అని పిలుస్తూ బయటకు వెళ్లి చూస్తాడు. ఆమె ఎక్కడా కనిపించదు. వచ్చి పడుకుని ఆలోచిస్తుండగా అప్పుడే కంగారుగా బయట నుండి వచ్చి పడుకుంటుంది సీత. ఇదంతా చూస్తున్న వీరసేనుడు, ఈ సమయంలో బయటికెందుకెళ్ళుంటుంది? తాను చెప్పకుండా నేను అడగకూడదు. అలా ఆ రోజు గడుస్తుంది. మరుసటి రోజు కూడా అదే సమయానికి వీరసేనుడు పడుకున్నాక మెల్లగా లేచి బయటకు వెళుతుంది సీత. ఇది గమనించిన వీరసేనుడు, ఏదో రహస్యం ఉంది. ఈ రోజు తనని అనుసరించి ఎటు వెళుతుందో చూడాలి అని అనుకుని లేచి సీతకు కనిపించకుండా ఆమె వెనకాలే నిశ్శబ్దంగా వెళుతూ ఉంటాడు. అలా నడుస్తూ దగ్గర్లోని అడవి ప్రాంతానికి చేరుకుంటాడు. ఏంటి విచిత్రం? ఇంత రాత్రివేళ ఈ అడవిలోకొస్తోందేంటి? ఒక్కోసారి నాలాంటి వారికే సాధ్యపడదు. అలాంటిది సీత ఒక్కతే ఎలా వస్తుంది? అయినా ఈ సమయంలో ఇక్కడకు రావాల్సిన అవసరమే ఉంది. అలా అనుకుంటూ ఇంకాస్త ముందుకెళ్లి చూడగా ఒక చెట్టు కింద కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు వీరసేనుడు. అక్కడ ఒక యువకుడితో ఏకాంతంగా ఉంటుంది సీత. అది చూసిన వీరసేనుడు, నేను చూస్తున్నది నిజమేనా? నా కళ్లను నేనే నమ్మలేకుండా ఉన్నాను. ఎంతో అమాయకంగా నాతో ప్రేమతో ఉండే సీత వ్రతంలో ఉన్నానని నమ్మించి మరొకరితో ఇలా చేస్తుందా? ఎంత మోసం! ఈ వీరసేనుడి గురించి తెలిసి కూడా మోసం చేసే సాహసం ఎందుకు చేసింది? ఇప్పుడే వీరిద్దరి జీవితాలు ముగించేస్తాను అని అనుకుంటూ ముందుకు కదులుతుండగా ఆ యువకుడు ఒక మాంత్రికుళ్లా మారి ఇలా అంటాడు. చూడు సుందరి, ఇక ఇంటికి వెళ్ళు. రేపు మరలా ఇదే సమయానికి ఇక్కడికి రావాలి. నియమం గుర్తుందిగా?
ఈ విషయం ఎవరికైనా చెప్తే ఏమవుతుందో తెలుసుగా, ముఖ్యంగా నీ భర్తకు తెలియకూడదు అని అంటుండగా సీత మౌనంగా తలవంచుకుని నిలబడుతుంది. వెంటనే ఆ మాంత్రికుడు అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. ఇదంతా చూస్తున్న వీరసేనుడు ఇలా అనుకుంటాడు. ఎవరి యువకుడు ఎందుకు మాంత్రికుడిగా మారిపోయాడు? అసలేం జరుగుతుందో తెలుసుకోవాలి అని అనుకుంటూ సీత కంటే ముందుగా ఇంటికి వెళ్లి పడుకుంటాడు. అలా కొంత సమయం తర్వాత సీత వచ్చి పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయం వీరసేనుడు ఇలా అడుగుతాడు. సీత, ఎందుకంత నీరసంగా కనిపిస్తున్నావు? ఆరోగ్యం బాగలేదా? వైద్యుడికి కబురు చేయమంటావా? వద్దండి, ఏదో ఒంట్లో కాస్త నలతగా ఉంది, అంతే. అదే తగ్గిపోతుంది. మీరు కంగారు పడకండి. సీత, నీ వ్రతం ఇంకా ఎన్ని రోజుల వరకు ఉంది? వచ్చే అమావాస్యతో అయిపోతుంది. అయితే గుర్తుంచుకో, నువ్వంటున్న అమావాస్య ఈ రోజుతో ముగుస్తుంది. కాబట్టి నీ వ్రతం పూర్తవుతుంది. లేదు లేదు, అమావాస్యకి ఇంకా మాసం రోజుల సమయం ఉంది. అప్పుడే ఎలా ముగుస్తుంది? ఇక చాలు, ఆపు నీ నాటకాలు. నువ్వు నిజం చెప్తావేమోనని ఇంతవరకు ఎదురుచూశాను. కానీ నువ్వు ఇంకా నన్ను మోసం చేస్తూనే ఉన్నావు. భర్తను నేనుండగా నువ్వు మరో యువకుణ్ణి కలవడం నేను కళ్ళారా చూశాను. నన్ను మోసం చేసినందుకు ఇప్పుడు నిన్నేం చెయ్యాలి? అంటూ పట్టరాని కోపంతో సీత దగ్గరకు వస్తాడు. మీ దగ్గర నిజం దాచినందుకు నన్ను క్షమించండి. ఇదంతా నేను కావాలని చేయడం లేదు. మీకు ప్రాణహాని కలగకూడదని ఒక మాంత్రికుడు చెప్పినట్టు వింటున్నా. నాకు ప్రాణహాని ఉందని ఎవరు చెప్పారు? తప్పును కప్పిపుచ్చడానికి మరో నాటకం ఆడుతున్నావా? అసలు నిజమేంటో చెప్పు. వీరసేనుడి కోపం చూసి ఇక నిజం చెప్పక తప్పదని గ్రహించిన సీత అసలు విషయాన్ని ఇలా వివరిస్తుంది. మీరు మన పెళ్లికి ముందు కాలకేయుణ్ణి హతమారుస్తానని వెళ్లారు. అవును, వెళ్ళాను. వాడితో పోరాడి అక్కడే మట్టిలో కలిపేశాను. ఇప్పుడు వాడి గురించి ఎందుకు అడుగుతున్నావు? లేదు, మీరనుకున్నట్టు అతను అంతమొందలేదు, ఇంకా బతికే ఉన్నాడు. మిమ్మల్ని నేరుగా ఓడించే శక్తి లేక తాంత్రిక విద్యలు నేర్చుకుని మహాకాళి శక్తిని పొంది మిమ్మల్ని, మీ రాజ్యాన్ని నాశనం చేయడం కోసం మళ్లీ తిరిగి వచ్చాడు. ఇదంతా నాకు చెప్పుంటే వెంటనే వెళ్లి ఆ కాలకేయుడు అంతు చూసేవాణ్ణి కదా. నాకెందుకు చెప్పలేదు? ఈ విషయం ఎవరికైనా చెప్తే నా తల్లిదండ్రుల్ని, మిమ్మల్ని చంపేస్తానని భయపెట్టాడు. అందుకే చెప్పలేదు. నువ్వు నా భార్యవని వాడికెలా తెలిసింది? నిన్నెలా కలిశాడు? మన పెళ్లి జరిగిన మరుసటి రోజు ముఖ్యమైన పని కోసం మీరు పొరుగుదేశం వెళ్ళినప్పుడు మీకోసం ఇక్కడికొచ్చాడు. దేవి, తమరు వీరసేనుడి భార్య అయినా? అవును, వారి భార్యనే. వారు పొరుగుదేశం వెళ్లారు. మీరు పని ఉంటే మరో 2 రోజుల తర్వాత రండి. చూడు దేవి, నా గురించి మీకు ఒక విషయం చెప్పాలి. నా పేరు కాలకేయుడు. మీరు వినే ఉంటారు. కాలకేయుడా? ఇతన్ని ఎప్పుడో అంతం చేశానని కదా చెప్పారు. మళ్ళీ ఎలా వచ్చాడు? నేను వచ్చింది నీ భర్తను శాశ్వతంగా భూమి మీద లేకుండా చెయ్యాలని. కానీ నీ సౌందర్యం చూశాక ఆ పని చెయ్యలేకపోతున్నాను. ఎందుకంటే నిన్ను పొందాలంటే నీ భర్త ప్రాణాలను అడ్డుపెట్టుకోవాలి కదా. వీరసేనుడి పరాక్రమం తెలిసే ఇంతటి సాహసం చేస్తున్నావా? ఈ విషయం ఆయనకు తెలిస్తే నీకు ఇదే చివరి రోజవుతుంది. జాగ్రత్త. అందంలోనే కాదు, వీరసేనుడి ధైర్యానికి తగ్గదానివే. కానీ నీకు తెలియని విషయమేమిటంటే, నేను సాధారణ మనిషిని కాదు, తాంత్రిక విద్యలు తెలిసినవాణ్ణి. నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. కాలకేయుడి మాటలకు ఒక్కసారిగా భయపడి వెనక్కి తగ్గుతుంది సీత. విషయం త్వరగానే గ్రహించావు. కాబట్టి నీ భర్త, నీ తల్లిదండ్రులు బ్రతికుండాలంటే నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు రావాలి. గుర్తుంచుకో అని చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. అలా గతాన్ని సీత వీరసేనుడికి చెప్తుంది. నా వల్ల మీ ముగ్గురి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని భయపడి ఆ కాలకేయుడు చెప్పినట్టు చేశాను. ఇదంతా అమావాస్య ముందు రోజు చెప్పాలని ఇంతకాలం ఆగాను. కానీ ఇంతలోనే మీకు తెలిసిపోయింది. నేను చేసిన దాంట్లో ఏదైనా తప్పుంటే నన్ను మన్నించండి. ఇందులో నీ తప్పు ఎంతమాత్రం లేదు. భర్త ప్రాణాలు కాపాడుకోవటం కోసం నీ ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. అది నీ గొప్పతనం. ఇక నువ్వేం భయపడకు. ఆ మాయావి సంగతి నేను చూసుకుంటాను. ఇప్పుడే వెళ్లి వాడి అంతు చూస్తాను. లేదు లేదు, ఇప్పుడు అతని దగ్గరికి వెళ్లడం చాలా ప్రమాదం. ఆ మాంత్రికుడు పూర్తిగా కాళికామాత అనుగ్రహం పొంది ఉన్నాడు. అతన్ని మామూలు మనుషులు తాకలేరు. వచ్చే అమావాస్య రోజు పూర్తిగా దేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ రోజుతో ఈ భూమండలం మీద పూర్తి అధికారాన్ని పొందాలని చూస్తున్నాడు. అలా జరిగితే వినాశనం తప్పదు. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి? అమావాస్య రోజున కాళికామాత ఆలయంలో జరిగే చివరి పూజ రోజు తన ఆత్మను ఆ దేవికి సమర్పించడానికి వెలుగు రూపంలో బయటకు వస్తాడు. ఆ వెలుగు కాళీమాతను చేరేలోపు ఆర్పగలిగితే వాడు శాశ్వతంగా అంతమవుతాడు. త్వరలోనే అమావాస్య వస్తుంది. అయితే ఆ రోజుతో వాడి కథ ముగిస్తాను.
అది అంత సులువైన పని కాదు. ఇప్పటికే మంత్రశక్తులు పొంది ఉన్నాడు. అతన్ని ఆపడం అసాధ్యం. అలా జరిగిన నిజాన్ని తెలుసుకున్న వీరసేనుడు తన రాజ్యంలో ఉన్న భుజంగుడు అనే తాంత్రిక విద్య తెలిసిన ఒక ముని దగ్గరకు వెళ్లి ఇలా అంటాడు. చూడండి భుజంగా, మీ నుండి ఒక సహాయం కావాలని వచ్చాను. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. చూడు వీరసేన, మీ తాత ముత్తాతల నుండి ఈ ప్రాంత ప్రజల క్షేమం కోసం పోరాడుతున్నాం. అలాంటి మీకు ఆపద వస్తే మీకు తోడుగా ఉండటం మా బాధ్యత. చెప్పు, నా నుండి నీకే సహాయం కావాలి? మన ప్రాంతంలో ఉన్న కాళికామాత ఆలయంలో వచ్చే అమావాస్య రోజు కాలకేయుడు తన ఆత్మను దేవికి సమర్పించి తిరిగి శక్తిని పొంది ఈ భూమండలాన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు. ఇది ఎలాగైనా ఆపాలి. అది ఆపగల శక్తి తమరికి మాత్రమే ఉంది. అందుకే మీ సహాయం కోరి వచ్చాను. చూడు వీరసేన, తప్పకుండా నా వంతు సహాయం చేస్తాను. కాని ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, మహంకాళి యాగం చాలా శక్తివంతమైనది. ఆ యాగాన్ని ఆపే ప్రయత్నంలో చాలా ప్రమాదం ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా దేవికి ఆగ్రహం వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకో. ఎంతటి ఆపద వచ్చినా సరే ఆ కాలకేయుడు ఆ శక్తిని పొందకుండా ఆపాలి. వచ్చే అమావాస్య రోజు కోవెల దగ్గర మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు వీరసేనుడు. అలా ఎదురు చూస్తున్నట్టుగానే అమావాస్య రానే వస్తుంది. ఆలయం బయట వీరసేనుడు భుజంగుడి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కాని ఎంతసేపు చూసినా రాకపోవడంతో ఇదేంటి, సమయం మించిపోతుంది. భుజంగుల వారు ఇంతవరకు రాలేదు. ఇప్పుడు ఆ కాలకేయుడిని ఆపకపోతే అంతా నాశనం చేస్తాడు. ఇప్పుడేం చెయ్యాలి? ఏదైతే ఏదవుతుంది. వెంటనే నేను లోపలికెళ్తాను అని అనుకుంటూ లోపలికి వెళ్లిన వీరసేనుణ్ణి చూసి కాలకేయుడు ఇలా అంటాడు. రా వీరసేనా, రా. నువ్వు వస్తావని నాకు తెలుసు. ఏ పరాక్రమం చూసుకుని శత్రువులందరినీ ఓడిస్తూ విర్రవీగుతున్నావో దాన్ని ఈ రోజుతో అంతం చేస్తాను చూడు అంటూ తన మంత్రశక్తితో వీరసేనుణ్ణి బంధిస్తాడు. వీరసేన, ఒకప్పుడు నీ పరాక్రమం ముందు నేను చాలాసార్లు ఓడిపోయాను. కానీ ఇప్పుడు నేను మామూలు మనిషిని కాదు, అన్ని శక్తులు సాధించిన కాలకేయుణ్ణి. ఈ రోజు నుండి ఈ భూమి మీద ఎవ్వరూ నన్ను ఆపలేరు. ఇలా బందీగా ఉండి ఇక్కడ జరగబోయే కార్యం చూస్తూ ఉండు. కాలకేయ, ఆగు. నువ్వు చేసేది సృష్టి విరుద్ధం. ఇది నీకు మంచిది కాదు. కావాలంటే నా రాజ్యం మొత్తం నీకిచ్చేసి నీకు దాసుడిగా ఉంటాను. అంతేగాని ఇలాంటి పనిచే. నన్ను నమ్ము. ఇది ఇక్కడితో ఆపేయి అంటుండగా కాలకేయుడిలోని ఆత్మ ఒక దీపంలా బయటికి వచ్చి మెల్లగా కాళికామాత వైపు వెళుతూ ఉంటుంది. ఇక చేసేదేం లేక అంతా నాశనమైపోయిందని బాధపడుతూ ఉంటాడు వీరసేనుడు. ఆ దీపం కాళికామాతను సమీపిస్తుంది. ఇంతలో భుజంగుడు, ఓం కాళికాయై నమః, బంధ విమోచని, సర్వమాయాజాల విచ్ఛేదిని, నమో నమః, నమో నమః అంటూ తన దగ్గర మంత్రించిన శక్తివంతమైన భస్మాన్ని తీసుకుని ఆ దీపంపై చల్లుతాడు భుజంగుడు. వెంటనే ఆ దీపం మాయమవుతుంది. దాంతోపాటు కాలకేయుడు కూడా మాయమవుతాడు. బంధించబడిన వీరసేనుడు విడుదలవుతాడు. స్వామి, మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడు మీరొచ్చి ఈ ఘోరాన్ని ఆపుకుంటే చాలా అనర్థాలు జరిగేవి. నా వంతు సహాయం నేను చేశాను వీరసేన. అయినా ఇది లోక కళ్యాణం కోసమేగా. అంతా దేవుడి ఆజ్ఞ. పదండి, వెంటనే ఈ ఆలయాన్ని శుద్ధి చేయడానికి ఏర్పాట్లు చేద్దాం. అలా కాలకేయుడు అంతమవుతాడు. తిరిగి ఇంటికి చేరుకున్న వీరసేనుడు సీతను దగ్గరకు తీసుకుని జరిగిన విషయం చెప్తాడు. అది విన్న సీత ఇలా అంటుంది. నాకు చాలా సంతోషంగా ఉందండి. రేపు నన్ను దుర్గాదేవి ఆలయానికి తీసుకువెళ్ళండి. అమ్మవారికి పూజ చేసుకుని తిరిగి నా పవిత్రతను పొందుతాను. తప్పకుండా తీసుకెళ్తాను. ఇక విశ్రాంతి తీసుకో. అలా సీత తన సాహసంతో మాయావి కాలకేయుడు వల్ల జరగబోయే ఆపద నుండి ఆ రాజ్యాన్ని కాపాడుతుంది.